ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భూదందాలకు తెరలేపారని ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏలేశ్వరం మండలంలోని సిరిపురం, చిన్నంపేట, ప్రత్తిపాడు మండల గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ పోటీ చేస్తుండగా ఆమెకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే కాకినాడ పార్లమెంటరీ కూటమి అభ్యర్థిగా తంగళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని, ఆయనను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీడియాతో మాట్లాడిన తమ్మయ్య బాబు జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు వేచి చూస్తున్నారని అన్నారు. గతంలో జగన్ నేను విన్నాను అని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలన చేస్తారని ఆరోపించారు. రైతులను మోసం చేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టం ద్వారా భూ మోసానికి సీఎం తెరతీశారని అన్నారు. దీని ద్వారా రైతులు తన సొంత జారాయితీ భూమి మీద కూడా పూర్తి హక్కును కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. రైతుల భూమి పాసుబుక్కులపై జగన్ ఫోటో వేయించుకోవడం ఏంటని, అసలు భూమిపై హక్కులు కాలరాయడం ఏంటని మండిపడ్డారు. రాబోయే కాలంలో ప్రజలు రామరాజ్యం కోరుకుంటున్నారని, కూటమి ప్రభుత్వానికి అధికారం అందించి రామరాజ్యంకు నాంది పలుకుతారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి, భారతదేశ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి ఎన్నికల్లో భాగంగా ఈ రోజున ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి సత్యప్రభ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, అలాగే గాజు గ్లాసు గుర్తు మీద లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి ఉదయ శ్రీనివాస్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రజలు ఈ రోజున వాస్తవాలను గమనించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను విన్నానని ఈ ప్రజలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని చాలా దారుణమైన పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లిన సందర్భం అందరికీ కూడా, ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి కూటమికి ఓట్లు వేసి గెలిపించే విధంగా మరి కార్యక్రమం తీసుకుని అందరూ కూడా కూటమి అభ్యర్థులకు జేజలకు పలుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి, ఈ దేశంలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అఖండ మెజారిటీతో గెలుపొంది చక్కగా ఈ రాష్ట్ర అభివృద్ధిలోని, దేశ అభివృద్ధిలోని పాలు పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ప్రజలందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మార్పుకు సంబంధించి అందరూ కూడా ఈ యొక్క ఏదైతే వైసీపీ దుష్టపాలన ఉందో దాన్ని అంతమొందించి కూటమి యొక్క మంచి అభివృద్ధి, మంచి నాయకుడు, ఎక్కువ అనుభవశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మచ్చలేని మహానాయకుడు, ఎటువంటి అవినీతి లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, వీరి కూటమిని మనం బలపరుచుకుని మనం గెలిపించుకుంటే మనకు చాలా మంచి జరుగుద్ది. ప్రజలు ఈ విధంగా ఆలోచించి ఈ ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలి. ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని, అలాగే ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వారికి ఓట్లు వేసి గెలిపించమని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మోసగాడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడో అతను కొత్తగా ఈ మధ్యన ప్రజల్ని మోసం చేసేటందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సోదరులారా, రైతు సోదరులందరికీ కూడా ఇది చెంపపెట్టులాంటిది. రైతులు తమ సొంత జరాయితీ భూముల మీద కూడా హక్కు కోల్పోయి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే టీఆర్ఓ అని చెప్పేసి, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ గారు ఉంటాడు. ఆయన చెప్పు చేతల్లో బతికేటువంటి విధంగా ఈ రైతులను తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.